భారతీయ వంటకాలు దాని అద్భుతమైన రుచులు, శక్తివంతమైన సుగంధ ద్రవ్యాలు మరియు విభిన్న పాక సంప్రదాయాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. హైదరాబాద్లోని సువాసనగల బిర్యానీల నుండి ఉత్తర భారత కూరల వెన్నతో కూడిన మంచితనం వరకు భారతదేశం యొక్క గ్యాస్ట్రోనమిక్ ప్రకృతి దృశ్యం నోరూరించే ఆనందాలను అందిస్తుంది. ఈ ఆర్టికల్లో భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన 10 ఆహార పదార్థాలను మేము అన్వేషిస్తాము. ప్రతి ఒక్కటి దాని స్వంత ప్రత్యేక లక్షణాలు మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. మీరు సుగంధ ద్రవ్యాల మండుతున్న వేడిని లేదా భారతీయ స్వీట్ల యొక్క సున్నితమైన తీపిని కోరుకున్నా, భారతదేశంలోని అగ్రపాక సంపదల ద్వారా సువాసనగల ప్రయాణాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉండండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఏపీ ట్రూత్స్. బిర్యానీ అనేది భారత ఉపఖండంలో ఉద్భవించిన సువాసన మరియు సువాసనగల అన్నం వంటకం. ఇది సాధారణంగా సుగంధ బాస్మతి బియ్యం, మాంసం, చికెన్, మటన్ లేదా చేపలు వంటివి మరియు సుగంధ ద్రవ్యాల మిశ్రమంతో తయారు చేయబడుతుంది. అన్నం మరియు మాంసాన్ని విడివిడిగా వండుతారు మరియు తరువాత ఒకదానికొకటి పొరలుగా వేస్తారు. ఫలితంగా రుచి యొక్క నోరూరించే కలయిక ఉంటుంది. హైదరాబాదీ, లక్నో మరియు కోల్కతా బిర్యానీలతో సహా భారతదేశం అంతటా విభిన్న శైలులలో బిర్యానీని చూడవచ్చు. బిర్యానీ ఒక్క డిష్ మాత్రమే కాదు, బిర్యానీ ఒక ఎమోషన్. బిర్యానీ మన జీవితంలో ఒక భాగం. బటర్ చికెన్, ముర్గ్ మఖానీ అని కూడా పిలుస్తారు. ఇది ఉత్తర భారతీయ వంటకం. ఇది ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. ఇది క్రీమీ టొమాటో ఆధారిత సాస్లో వండిన కాల్చిన చికెన్ యొక్క రసవంతమైన ముక్కలను కలిగి ఉంటుంది. సాస్ సమృద్ధిగా మరియు వెన్నతో కూడినది, సుగంధ ద్రవ్యాల సంపూర్ణ సమతుల్యతతో ఉంటుంది. బటర్ చికెన్ సాధారణంగా నాన్ లేదా అన్నంతో వడ్డిస్తారు. ఇది ఓదార్పునిచ్చే మరియు సంతృప్తికరమైన భోజనం. మసాలా దోస అనేది దక్షిణ భారత ప్రత్యేకత. ఇది దేశవ్యాప్తంగా ఇష్టమైన అల్పాహార ఎంపికగా మారింది. ఇది బియ్యం మరియు పప్పు పిండితో తయారు చేయబడిన మంచిగా పెళుసైన పులియబెట్టిన ముడతలు, మసాలా బంగాళాదుంప మిశ్రమంతో నిండి ఉంటుంది. దోసను సాధారణంగా కొబ్బరి చట్నీ మరియు సాంబార్, పప్పు ఆధారిత కూరగాయల వంటకం.తో వడ్డిస్తారు. మంచిగా పెళుసైన దోసె, సువాసనగల బంగాళాదుంప పూరకం మరియు చిక్కని అనుబంధాల కలయిక దీనిని సంతోషకరమైన వంటకం చేస్తుంది. రోగన్ జోష్ అనేది దాని గొప్ప మరియు సుగంధ రుచులకు ప్రసిద్ధి చెందిన కాశ్మీరీ రుచికరమైనది. ఇది కాశ్మీరీ ఎర్ర మిరపకాయ, అల్లం, వెల్లుల్లి మరియు ఏలకులు, దాల్చిన చెక్క మరియు లవంగాలు వంటి సుగంధ ద్రవ్యాలతో సహా మసాలా దినుసుల యొక్క ప్రత్యేకమైన మిశ్రమంతో తయారు చేయబడిన నెమ్మదిగా వండిన గొర్రె లేదా మేక కూర. డిష్ లోతైన ఎరుపు రంగు మరియు వెల్వెట్ ఆకృతిని కలిగి ఉంటుంది. రోగన్ జోష్ తరచుగా ఉడికించిన అన్నం లేదా నాన్ బ్రెడ్తో ఆనందిస్తారు. చోలే భాతురే అనేది భారతదేశంలోని ఉత్తర ప్రాంతాలలో, ముఖ్యంగా పంజాబ్లోని ప్రసిద్ధ వీధి ఆహారం. ఇది డీప్ ఫ్రైడ్ బ్రెడ్, భాతురే.తో వడ్డించే స్పైసీ మరియు టాంగీ చిక్పా కర్రీ, చోలే.ని కలిగి ఉంటుంది. చిక్పీ కూర మసాలా దినుసుల కలయికతో వండుతారు మరియు తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు మరియు నిమ్మకాయ పిండితో అలంకరించబడి వడ్డిస్తారు. మెత్తటి మరియు మంచిగా పెళుసైన భాతుర్ చోలే యొక్క రుచులను సంపూర్ణంగా పూర్తి చేస్తుంది. ఈ డిష్ అంటే మన విరాట్ కోహ్లీకి చాలా ఇష్టం అంట. వడపావ్ను తరచుగా బర్గర్ యొక్క భారతీయ వెర్షన్గా సూచిస్తారు మరియు ఇది ముంబైలో ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్. ఇది ఒక మెత్తటి బన్, పావ్, లోపల బాగా వేయించిన బంగాళాదుంప డంప్లింగ్, వడ.ను కలిగి ఉంటుంది. వడను మెత్తని బంగాళాదుంపలు మరియు మసాలా దినుసుల మిశ్రమంతో తయారు చేస్తారు. చిక్పా పిండిలో ముంచి బంగారు రంగు మరియు క్రిస్పీగా ఉండే వరకు వేయించాలి. ఇది సాధారణంగా స్పైసీ చట్నీలు మరియు వేయించిన పచ్చి మిరపకాయలతో వడ్డిస్తారు. పనీర్ టిక్కా అనేది శాకాహార వంటకం. ఇది భారతదేశం అంతటా విస్తృతంగా ప్రజాదరణ పొందింది. ఎర్ర మిరపకాయ, పసుపు,
జీలకర్ర మరియు గరం మసాలాతో సహా పెరుగు మరియు సుగంధ ద్రవ్యాల మిశ్రమంలో పనీర్ క్యూబ్లను మెరినేట్ చేయడం ద్వారా దీనిని తయారు చేస్తారు. మ్యారినేట్ చేసిన పనీర్ స్మోకీ ఫ్లేవర్ మరియు కరిగిన క్రస్ట్ వచ్చే వరకు స్కేవర్ చేసి కాల్చబడుతుంది. ఇది తరచుగా పుదీనా చట్నీ మరియు ఉల్లిపాయలతో వడ్డిస్తారు. పానీపూరి. పానీపూరి గోల్గప్ప లేదా పుచ్చా అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశం అంతటా కనిపించే ఒక ప్రియమైన స్ట్రీట్ ఫుడ్ స్నాక్. ఇది మసాలా మరియు చిక్కని నీరు, ఉడికించిన బంగాళదుంపలు, చిక్పీస్, ఉల్లిపాయలు మరియు వివిధ రకాల చట్నీల మిశ్రమంతో నిండిన చిన్న, బోలుగా, మంచిగా పెళుసైన పూరీలను కలిగి ఉంటుంది. పూరీ మొత్తం నోటిలోకి పాప్ చేయబడి, రుచుల విస్ఫోటనం సృష్టిస్తుంది. పానీపూరి దాని రిఫ్రెష్ రుచి మరియు అల్లికల పేలుడు కోసం ఒక ప్రసిద్ధ ఎంపిక. పానీపూరికి అమ్మాయిలకి ఏదో ఒక విడదీయరాని అనుబంధం ఉంది. ధోక్లా. డోక్లా పశ్చిమ రాష్ట్రమైన గుజరాత్ నుండి ఉద్భవించిన ప్రసిద్ధ చిరుతిండి. ఇది పులియబెట్టిన బియ్యం మరియు చిక్పా పిండితో తయారు చేయబడిన ఆవిరితో కూడిన రుచికరమైన కేక్. ఈ పిండిలో పచ్చి మిరపకాయలు, అల్లం మరియు పసుపుతో మసాలా వేయబడింది. ఇది ప్రకాశవంతమైన పసుపు రంగును ఇస్తుంది. ఆవిరి మీద ఉడికించిన తర్వాత ధోక్లాను కాటుక పరిమాణంలో ముక్కలుగా కట్ చేసి, ఆవాలు, కరివేపాకు మరియు తురిమిన కొబ్బరితో చల్లారు. ధోక్లా తేలికైన మరియు మెత్తటి ఆకృతిని కలిగి ఉంటుంది మరియు తేలికపాటి తీపి రుచిని కలిగి ఉంటుంది. ఇది తరచుగా గ్రీన్ చట్నీతో వడ్డిస్తారు మరియు రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన స్నాక్ ఎంపిక కోసం చేస్తుంది. రసగుల్లా. రసగుల్లా అనేది భారతదేశం అంతటా ఇష్టపడే ప్రసిద్ధ బెంగాలీ స్వీట్. ఇది పాలు పెరుగుట మరియు జున్ను నుండి పాల విరుగుడును వేరు చేయడం ద్వారా తయారు చేయబడుతుంది. తరువాత దానిని మెత్తని బంతుల్లో పిండి మరియు చక్కెర సిరప్లో వండుతారు. రసగుల్లాలు తేలికగా, మెత్తగా మరియు మీ నోటిలో కరుగుతాయి, తీపి మరియు సూక్ష్మమైన రుచి కలిగిన సిరప్తో ఉంటాయి. ఇది తరచుగా చల్లగా వడ్డిస్తారు మరియు భోజనాన్ని ముగించడానికి ఒక సంతోషకరమైన మార్గం. సమోసా. సమోసా అనేది మసాలా బంగాళాదుంపలు, బఠానీలు, ఉల్లిపాయలు మరియు మూలికల రుచికరమైన మిశ్రమంతో నిండిన త్రిభుజాకార లేదా కోణాకారపు పేస్ట్రీ. పేస్ట్రీ డౌ ఆల్పర్పస్ పిండి లేదా గోధుమ పిండి నుండి తయారవుతుంది మరియు మంచిగా పెళుసైన వరకు బాగా వేయించబడుతుంది. సమోసాలు తరచుగా ప్రసిద్ధ చిరుతిండిగా ఆనందించబడతాయి మరియు పుదీనా చట్నీ లేదా చింతపండు చట్నీ వంటి వివిధ చట్నీలతో వడ్డిస్తారు. ఈ 10 ప్రసిద్ధ ఆహారాలు భారతదేశం అందించే అద్భుతమైన పాక వైవిధ్యం మరియు గొప్పతనంలో కొంత భాగాన్ని సూచిస్తాయి. ప్రతి వంటకం ప్రత్యేకమైన రుచులు, వంట పద్ధతులు మరియు ప్రాంతీయ ప్రభావాలను ప్రదర్శిస్తుంది. భారతీయ వంటకాలు ఆహార ప్రియులకు నిజమైన ఆనందాన్ని కలిగిస్తాయి. వీక్షించినందుకు ధన్యవాదాలు. మై డియర్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.